ఫోన్ ట్యాపింగ్ కేసు విపరీతమైన హిట్ ఎక్కిస్తోంది. రాజకీయంగా ఒక రగడకు తెరలేపింది. వరుసగా బీఆర్ఎస్ పార్టీ కీలకమైన నేతలకి నోటీసులు వస్తున్నాయి, విచారణ ఎదుర్కొంటున్నారు. ఇదే క్రమంలో మాజీ పోలీస్ అధికారి ఐపీఎస్ ఆఫీసర్గా విధులు నిర్వర్తించి ఇటీవల కాలంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు బీఎస్పీ. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కీలకమైన నేతగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సజ్జనార్ షాక్ ఇచ్చారు. ఆయన ప్రస్తుతానికి సిట్ చీఫ్ సజ్జనార్ బీఆర్ఎస్లా మారిన వైనం అని చెప్పి వరుసగా అంటే ఆయనకి టార్గెట్గా బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతలు మారిపోయారా? వరుసగా హరీష్ రావు, కేటీఆర్ను విచారించిన సిట్ ఇప్పుడు సజ్జనార్ మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా నోటీసులు జారీ చేశారు. అయితే దాంట్లో 2 రోజుల్లో మీరు చేసిన ఆరోపణలపైన సంబంధిత ఆధారాలని చూపించాలి, లేదు అనంటే మీపై చర్యలు ఉంటాయన్నట్టు కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. సో నిన్న కేటీఆర్ని ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో విచారించిన సంగతి మీకు తెలిసిందే. సుమారుగా 7 గంటల పాటుగానే విచారణ కొనసాగింది. సో ఉదయాన్నే 11 గంటలకి సిట్ కార్యాలయంలో జూబ్లీ హిల్స్ పిఎస్కి వెళ్ళినటువంటి కేటీఆర్ సుమారుగా సాయంత్రం 7 గంటలైంది ఆయన బయటకు వచ్చేసరికల్లా. సో 7-7:30 గంటల పాటుగానే విచారించారు. సో ఈ విచారణ తదనంతరం ఆయన మీడియాకు వచ్చి మాట్లాడుతూ అక్కడ ఏం జరిగిందో కూడా వివరించారు. అయితే నిన్న ఉదయాన్నే ఎప్పుడైతే సిట్ కార్యాలయానికి కేటీఆర్ వెళ్లే ముందు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ ఆ తర్వాత దీనిలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, పోలీస్ అధికారులకు ఉన్న విచక్షణ అధికారాలు ఏంటి, సిట్ ఏం చేయబోతోంది, ఏం చేస్తోంది, ఒక పోలీస్ అధికారి రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరింతగా మీకు వివరిస్తారని కేటీఆర్ అక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొన్ని గంటలకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం పెట్టడం, మీడియా సమావేశంలో అనేక అంశాల గురించి మాట్లాడుకు రావడం, అదే క్రమంలో సజ్జనార్ పైన కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం. సజ్జనార్ 7 కేసులు ఉన్నాయి ఆయన పైన 7 కేసులు ఉన్నాయి. మరి వాటి మీద కూడా సిట్ చేయండి, క్రిమినల్ కేసుల మీద. సజ్జనార్ మీద 7 క్రిమినల్ కేసులు ఎందుకున్నాయన్నట్టుగా ఆయన ఆ మీడియా కాన్ఫరెన్స్లో మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు వాటిని సీరియస్గా తీసుకున్న సజ్జనార్, నువ్వు నాపై ఎటువంటి ఆధారాలు లేకుండా, కనీసం దానికి సంబంధించి సపోర్టింగ్ డాక్యుమెంట్ అయినా చూపించకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నా పైన 7 కేసులు ఉన్నాయని చెప్పి, 7 క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పి అబద్ధపు వ్యాఖ్యలు చేశావు. సో దీని నేపథ్యంలో నువ్వు సపోర్టింగ్ డాక్యుమెంట్ చూపించలేదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నాపై 7 కేసులు ఉన్నాయి, ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నాయి, ఏ క్రైమ్ నెంబర్స్తో ఉన్నాయి, నాపై నమోదైన సెక్షన్స్ ఏంటి, ఎప్పుడు నా పైన కేసు నమోదైంది, ఇవన్నీ కూడా దాని స్టేటస్ ఏంటి, దాని ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంది, నేను ఎక్కడ కూడా కోర్టుకు వెళ్ళానా, ఇవన్నీ వివరాలు నాకు తెలియదు. మరి నీకేమైనా తెలిస్తే నాకు ఆధారాలతో సహా 2 రోజుల్లో, ఈ నోటీసులు అందినప్పటి నుంచి 2 రోజుల్లో నాకు వివరణ గనక ఇవ్వకపోతే డెఫినెట్గా యూ విల్ బి టేకెన్ యాక్షన్ అని చెప్పి సజ్జనార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన ఆగ్రహం వెలగక్కారు. సో మనం విజువల్స్లో చూస్తున్నాం, ఇక్కడ మీకు 2 లెటర్స్ కనబడుతున్నాయి. ఒకటి సజ్జనార్ చేసిన ట్వీట్, ఆ తర్వాత ఇంకొకటి సజ్జనార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి పంపించిన ఆ నోటీస్. ఒకసారి పీసర్ ప్లే చేయండి. సో అది ఆ నోటీసులో, టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ రిటైర్డ్, దిస్ ఈస్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్ దట్ యూ మిస్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ retired IPS, while addressing a press conference on 23rd 1st 2026, made a statement and allegations in the public domain to the effect that the chief of special investigation team is involved in 7 criminal cases and further demand constitution of another sit to inquire him. So నా పైన 7 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, ఆ 7 క్రిమినల్ కేసులు నా పైన సిట్ వేసి విచారించాల రకంగా మీరు మాట్లాడినటువంటి ఆ తప్పుడు వ్యాఖ్యలకు గాను మీరు వాటిని ఆధారాలు చూపించాలి అని రకంగా మళ్ళీ నోటీసు పంపించారు. ఇప్పుడు ఇక్కడ పొలిటికల్ రగడ ఎలా స్టార్ట్ అయిందనంటే, వరుసగా ఇప్పటికే హరీష్ రావుని ఈ సిట్ కార్యాలయానికి పిలిచి విచారించడం, హరీష్ రావు విషయంలో ఏం జరిగిందని రకంగా బయటికి కొన్ని వార్తలు రావడం, ఆ తర్వాత హరీష్ రావు తన కుమారుడికి సంబంధించి విమాన ప్రయాణం ఉంది, అందుకే హరీష్ రావు మేము పంపించామని చెప్పి ఆయన డైరెక్ట్గా ఒక ట్వీట్ చేయడం, ఇప్పుడు కేటీఆర్ను విచారించడం, కేటీఆర్ విషయంలో కూడా ఏం జరిగిందని రకంగా ఏ కేసులో ఇన్వెస్టిగేషన్ చేశాం, ఏం జరిగిందని రకంగా కేటీఆర్ విషయంలో కూడా ఒక ప్రెస్ రిలీజ్ని సజ్జనార్ ట్వీట్ చేయడం, ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి నోటీసులు ఇవ్వడం, ఇలా వరుసగా ఒకరి తర్వాత ఒకరిపైన డైరెక్ట్గా వారిని ఎంక్వైరీకి పిలవడం కానీ, లేకపోతే వాళ్ళు చేసిన ఆరోపణలకి సమాధానాలు చెప్పాలని కానీ సజ్జనార్ వారికి సిట్ అధికారిగా, తర్వాత హైదరాబాద్ సిపిగా సో ఆయన నోటీసులు ఇవ్వడాన్ని కొంత ఆసక్తి రేపుతోంది. కొంత వర్సెస్ అంటే బీఆర్ఎస్ వర్సెస్ సజ్జనార్గా మారిపోయిందా ఈ వార్ కాస్త? పొలిటికల్ రగడ దీనికి రాజుకుందా అనేటువంటి ఒక అనుమానం, ఒక ఆసక్తి అయితే రేపుతోంది. సో ప్రస్తుతానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి అయితే నోటీసులు అందాయి. మరి ఆయన ఎటువంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి. సో మా ప్రతినిధి మధు ఉన్నారు. అంతకంటే ముందు ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిన్న మీడియా కాన్ఫరెన్స్లో ఏం మాట్లాడారు, సజ్జనార్ పైన ఎటువంటి వ్యాఖ్యలు చేశారో ఆ వీడియో చూద్దాం. ఇప్పుడున్న సిట్ చీఫ్ సజ్జనార్ గారు
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా సజ్జనార్ గారు సిట్ ఇప్పుడు ఆయన సిట్కు చీఫ్గా ఉన్నాడు. ఇప్పుడు రెండవసారి ఏర్పాటు చేసిన సిట్ పొలిటీషియన్లను వేధించడం కోసం ఏర్పాటు చేసిన సిట్ ఏదైతే ఉందో ఆ సిట్కి ఆయన చీఫ్గా ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే సజ్జనార్ గారికి ఈ సిట్ను లీడ్ చేసి ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని విచారించే నైతిక అర్హత ఆయనకు లేదు. ఆయన ఎలిజిబుల్ కాదు. ఎందుకు? ఇదే సజ్జనార్ గారు 2015లో ఇదే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఆనాడు ఎమ్మెల్సీ స్టీవెన్సన్ ఎవరైతే స్టీవెన్సన్ ఉన్నాడో స్టీవెన్సన్కు 50 లక్షల నోట్ల కట్టలు ఇచ్చి ఓటు కొనుక్కోవడానికి ఎమ్మెల్సీ వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ కోసం ఓట్లు కొనుక్కోవడానికి లంచం ఇస్తున్న కేసులో పట్టుబడ్డాడు. ఆనాడు డిఐజీ ఎస్ఐబిగా సజ్జనార్ గారు ఉన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఇప్పుడున్న డీజీపీ శివధర్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళకు తెలియదా ఇవన్నీ ఎట్లా జరుగుతాయో? వీళ్ళందరూ రేవంత్ రెడ్డి ఆ లంచం ఇస్తున్న సమాచారం ఏ విధంగా సేకరించిందో వాళ్ళకి తెలియదా? ఈ ఆఫీసర్ల మీద ఆంధ్రప్రదేశ్లో కేసులు ఉన్నాయి. ఆనాడు ఆంధ్రప్రదేశ్లో చాలా మంది రాజకీయ నాయకులు వీళ్ళ మీద ఈ సజ్జనార్ గారి మీద ఇంకా మిగతా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల మీద భవానీపురం పోలీస్ స్టేషన్, గుంటూరు పోలీస్ స్టేషన్, కర్నూలు పోలీస్ స్టేషన్, అలిపిరి పోలీస్ స్టేషన్, అదేవిధంగా విశాఖపట్నం పోలీస్ స్టేషన్, పాయకరావు పోలీస్ స్టేషన్లో ఇన్ని పోలీస్ స్టేషన్లలో వీళ్ళు మా ఫోన్కు ట్యాప్ చేసిండ్రని చెప్పి ఆనాడు ఇంటెలిజెన్స్ ఉన్న అధికారుల మీద పోలీస్ కేసులు అయినాయి. ఆనాడు ఇంటెలిజెన్స్ ఉన్నది ఎవరు? సజ్జనార్ గారు, శ్రీధర్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన సజ్జనార్ గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ అయినారు, శ్రీధర్ రెడ్డి గారు డీజీపీ అయినారు. మీరు ఏ అర్హతతోని ఈరోజు ఈ ట్యాపింగ్ కేసు మీరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు? తెలంగాణ ప్రజలు గమనించాలి. వీళ్ళకి తెలుసు ట్యాపింగ్లు ఎందుకు చేస్తారో తెలుసు, ఏ చట్ట ప్రకారం చేస్తారో తెలుసు, ఎవరి నుంచి ఎవరిని పట్టుకోవడానికో చేస్తారో తెలుసు. అయినా కూడా వీళ్ళే కేసులు ఎదుర్కొంటున్నారు. వీళ్ళు ట్యాపింగ్లు చేసిండ్రు. వీళ్ళు వచ్చి తెలంగాణలో మళ్ళీ ట్యాపింగ్ చేసి ఎట్లా ఇన్వెస్టిగేట్ చేస్తారు? ఇక రెండో విషయం, ఇప్పుడున్న సిట్ చీఫ్ సజ్జనార్ గారు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా సజ్జనార్ గారు సిట్ ఇప్పుడు ఆయన సిట్కు చీఫ్గా ఉన్నాడు. ఇప్పుడు రెండవసారి ఏర్పాటు చేసిన సిట్ పొలిటీషియన్లను వేధించడం కోసం ఏర్పాటు చేసిన సిట్ ఏదైతే ఉందో ఆ సిట్కి ఆయన రైట్. సో ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడిన మాటలు. పలు పోలీస్ స్టేషన్ల పేర్లు కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఆంధ్రప్రదేశ్లోని భవానీపురం, తర్వాత గుంటూరు, రకరకాల పోలీస్ స్టేషన్ల పేర్లు కూడా చెప్పుకొచ్చారు ఆయన. గతంలో ఎప్పుడో ఏదో ఒక విషయంలో ఆయన పైన పలు రకాలుగా కేసులు నమోదయ్యాయనే రకంగా ఆయన చెప్తూ ఉన్నారు. సో దీన్ని వితౌట్ ఎనీ సపోర్టింగ్ డాక్యుమెంట్ డైరెక్ట్గా ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో మీడియా కాన్ఫరెన్స్ పెట్టి నాపై ఈ రకమైన వ్యాఖ్యలు చేయడాన్ని నేను తప్పుగా చూస్తున్నా అంటే ఒక నిరాధారమైనటువంటి ఆరోపణలు. సో ఒక అధికారి పైన, సిట్ చీఫ్ పైన ఏదైతే ఆన్గోయింగ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోందో ఆ ఇన్వెస్టిగేషన్ని తక్కువ చేసే విధంగా, దాన్ని పలచన చేసే విధంగా ఆ అధికారి పైన, ఆ ఇన్వెస్టిగేషన్ పైన మీరు మాట్లాడిన మాటలకి ఆధారాలు చూపించండి. నాపై ఎక్కడెక్కడ ఏ స్టేషన్లో కేసులు నమోదాయి, క్రైమ్ నెంబర్స్ ఏంటి, సెక్షన్స్ ఏంటి, ఆ తర్వాత ఎక్కడైనా కోర్టుకు వెళ్ళానా, అన్ని ఆధారాలు నాకు సమర్పించండి, నేను చూస్తాను విత్ ఇన్ 2 days. లేదనంటే మీ పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్టుగా సజ్జనార్ ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఈ నోటీస్ పంపించడం జరుగుతుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆల్రెడీ నోటీస్ అందుకున్నారు. మరి 2 రోజుల్లో ఆయన ఎటువంటి సమాధానం ఇస్తారో చూడాలి. ఇప్పుడు ఈ నోటీస్తో సజ్జనార్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కీలక నాయకులు ఇలా మారిందా? పొలిటికల్ హీట్ ఎక్కిస్తున్న ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు.